మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా కీర్తి. సార్, ఇందాక మనం మాట్లాడినప్పుడు మీరు అన్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి ఓనర్షిప్ అదే డెట్ ఫండ్స్ కంటే కూడా ఈక్విటీ మార్కెట్ అయితే బెటర్, మనకు ఓనర్షిప్ ఉంటుంది దాంట్లో అని చెప్పి. అయితే ఎప్పుడైతే ఓనర్షిప్ ఉంటుందో దాంట్లో అంటే లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా. లైక్ అంటే కొంతమంది అంటారు రిస్క్ అని, కొంతమంది ఏంటి గ్యాంబ్లింగ్స్ అంటుంటారు, లాస్ వల్ల చాలా మంది సూసైడ్స్ చేసుకున్నారు, లాసెస్ ఎక్కువగా చూస్తారు, అదంతా లైక్ డిపెండ్స్ మార్కెట్ మీద అని అంటూ ఉంటారు. అసలు అంటే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మనకి ఏం ఉంటాయి అంటారు అసలు? యాక్చువల్లీ చూడమ్మా, ఫస్ట్ ప్రోస్ చెబుతాను, తర్వాత కాన్స్. అంటే ఫస్ట్ ఈక్విటీలోకి వస్తే మీకు లాభాలు ఏంటి, తర్వాత నష్టాలు ఏమిటి. ఇప్పుడు మనం ఇందాక ఏమన్నామమ్మా, ఏ కంపెనీ అయినా డబ్బు సమీకరించుకోవాలంటే ఈక్విటీ ద్వారా తీసుకుంటారు లేదా డెట్. డెట్ వాళ్ళు మీరు ఒక 10 లక్షలు అప్పించారు, కంపెనీకి మిక్కిలి లాభం వచ్చింది, మీరు అప్పించిన కంపెనీకి మిక్కిలి లాభం వచ్చింది, కానీ డెట్ వాళ్ళకి 9% ఇస్తాడు, లేదా 8, అంటే ఎంత రాసి ఉంటే అంతే ఇస్తాడు. లేదు నష్టం వచ్చింది కంపెనీ అయినా ఇవ్వాల్సింది, అంటే డెట్ వాళ్ళకి ఫిక్స్డ్. ఈక్విటీస్లో ఏమిటంటే ప్రోస్ చెప్తున్నా. ఫస్ట్ మీరు ఒక కంపెనీలో ఓనర్ అయ్యారు, ఏ కంపెనీ అయినా కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, మారుతి కావచ్చు, హీరో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ కంపెనీస్, బిహెచ్ఎల్, బిఈఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఏదన్నా కంపెనీలో మీరు ఓనర్ అయ్యారు. 2 లాభాలు మీకు, ఈ ఓనర్స్ అయితే కంపెనీస్లో మీకు 2 లాభాలు. ఒకటి ఏమిటంటే కంపెనీ డివిడెండ్స్ పంచుతుంది. ఓకే, కంపెనీకి ఒక ప్రతి క్వార్టర్లీ వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, ప్రతి 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకి, సంవత్సరానికి డిక్లేర్ చేస్తారు. ఆ లాభాలను ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని ఒక షేర్కి మనం లాభం ఎంత ఉంచాలి, ఓకే, దాన్ని డివిడెండ్స్ అంటారు. అయితే మోస్ట్లీ డివిడెండ్స్ ఏ కంపెనీస్ ఇస్తాయి అంటే పెద్ద కంపెనీస్ ఇస్తాయి. మనం స్టాక్ మార్కెట్లో 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉంటే పెద్ద కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి. మళ్ళీ డివిడెండ్స్ ఇచ్చే దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏమో డివిడెండ్స్ ఇస్తాయి ఎప్పటికప్పుడు, కొన్ని కంపెనీస్ ఆ లాభాలను అట్టి పెడతాయి, అట్టి పెట్టి ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు బిజినెస్. డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ షేర్ వాల్యూ ఎక్కువ పెరగకుండా ఉంటుంది, డివిడెండ్స్ ఇవ్వకుండా అట్టి పెట్టి ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఇంకా లాభాలు పెరుగుతాయి కదా, ఆ షేర్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, అయితే ఈ ఈక్విటీ మీరు తీసుకుంటే మీకు లాభం ఏమిటంటే ఫస్ట్ డివిడెండ్స్ అంటే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్గా. మీరు ఒక కంపెనీ స్టాక్ కొన్నారు, ఒక స్టాక్కి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు మీకు అకౌంట్, 1 రూపాయి అయినా వచ్చేస్తుంది, 10 రూపాయలైనా వచ్చేస్తుంది, అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. రెండవ లాభం ఏంటంటే ఈక్విటీస్లో మీరు ఉన్నప్పుడు, ఓనర్షిప్లో ఉన్నప్పుడు క్యాపిటల్ అప్రిసియేషన్. అంటే మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొన్ని షేర్లు కొన్నారమ్మా, ఐపీఓలో కావచ్చు, సెకండరీ మార్కెట్లో కావచ్చు. ఎప్పుడు కూడా షేర్ వాల్యూ తుమ్మినా తగ్గినా పెరుగుతుంది తగ్గుతుంది, అది షార్ట్ పీరియడే. ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు, అప్పుడు తగ్గింది కొద్ది కాలమే, 3 months 6 months, మళ్ళీ ఇప్పుడు రేజ్ అవుతుంది. మొన్న ఉగ్రవాదులు మన దేశం మీద ఏదో కొన్ని అనిశ్చిత చేశారు, మనం వాళ్ళని రెస్పాండ్ అయ్యాం. యుద్ధం భయము కొంతకాలం. కరెక్ట్. ప్రపంచ దేశాల్లో ప్రపంచ స్టాక్ మార్కెట్స్ 2 ప్రపంచ యుద్ధాలు చూసాయి. మన దేశం కానీ ప్రపంచ దేశం కోవిడ్ని చూసింది, 2008లో గ్లోబల్ క్రైసిస్ చూసింది. ఎన్ని చూసినా అసలు కంపెనీస్ అంటే ఏంటంటే మన ఎకానమీ. ఇప్పుడు మనం టాప్ మోస్ట్ 4 గవర్నమెంట్ బ్యాంక్స్, టాప్ మోస్ట్ 4 ప్రైవేట్ బ్యాంక్స్ చూసాం. ఈ బ్యాంక్స్ లేని భారతదేశాన్ని మీరు ఊహిస్తారా? ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, పిఎన్బి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్, కోటక్. అసలు ఈ బ్యాంక్స్ లేకపోతే మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ముందుకెళ్తుందా? టాప్ మోస్ట్ స్టీల్ కంపెనీస్ లేని భారతదేశం ఉంటుందా? డాక్టర్ రెడ్డీస్ కానీ, కిమ్స్ కానీ, అంటే టాప్ మోస్ట్ కంపెనీస్ మన భారతదేశంలో దివాళా తీస్తే మన ఎకానమీ ముందుకెళ్తుందా? వెళ్ళదు. అంటే ఈక్విటీస్లో మీరు డబ్బులు పెడితే ఎకానమీ ముందుకెళ్తే మీ డబ్బు క్యాపిటల్ అప్రిసియేషన్ పెరుగుతుంది. అంటే మీరు పెట్టిన స్టాక్స్, అంటే మీరు ఎలా పెట్టాలి స్టాక్స్ అంటే ఎకానమీలో టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నాయి,
అయితే టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే కంపెనీస్లో ఆల్రెడీ అవి గ్రో అయి ఉంటాయి కాబట్టి మీకు గ్రోత్ కొంచెం తక్కువ ఉండొచ్చు. మొత్తం 5,000 కంపెనీస్లో కొన్ని ఏమవుతుందంటే, క్రికెట్ టీంలో ఒక్కోసారి అనూహ్యంగా పల్లెటూరు నుంచి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చేస్తాడు. అట్లా 4-5 వేల కంపెనీస్లో ఒక చిన్న కంపెనీ అనూహ్యంగా దూసుకొని ముందుకు వస్తూ ఉంటుంది. అవి పట్టుకుంటే మీరు మిలియనర్ మల్టీ బ్యాగర్ అవుతుంది. అవి మనం పట్టుకోలేం. పట్టుకోగలిగితే సూపర్. ఇన్ఫోసిస్ ఒకప్పుడు చిన్న కంపెనీ అనూహ్యంగా దూసుకొచ్చింది, ప్రపంచంలో దుర్భేద్యమైన కంపెనీ అయింది. అంటే మనం ట్రస్ట్ చేసేది ఎలా? ఇప్పుడు మీరు అంటున్నారు టాప్ మోస్ట్ వాటికంటే మనకి కొంచెం తక్కువ వస్తుంది, మనము అప్పుడప్పుడే గ్రో అయ్యేదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అదే అయితే మనకి అది ఒకవేళ స్టార్టర్ కాబట్టి మనం ఎట్లా ట్రస్ట్ చేయొచ్చు అని దాన్ని. కరెక్ట్ అమ్మా. అందుకనే మనం కనిపెట్టాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి, చూడాలి. ఓకే, చాలా పారామీటర్స్ చూసుకోవాలి. అంత ఈజీ ఏం కాదు మనం మల్టీ బ్యాగర్స్ కనిపెట్టడం. ఓకేనమ్మా. అందుకనే సేఫ్. ఇప్పుడు రిస్క్ భయం ఉంది, డబ్బులు పోతాయని అనేవాళ్ళు సేఫెస్ట్. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే మన భారతదేశంలో 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటారు. టాపిక్ ఆ కంపెనీస్, ఆ 100 కంపెనీస్ మన భారతదేశంలో లేకపోతే దేశం ముందుకెళ్ళదు. జీడిపిలో టాప్ మోస్ట్, ఇప్పుడు సాఫ్ట్వేర్లో టాప్ మోస్ట్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైంట్రీ ఇట్లాంటివి. మన సర్వీసెస్లో మనకి ఎఫ్ఎంసీజీలో రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో ఈక్విటీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఏమిటి, ఒకటి డివిడెండ్స్, రెండోది ఏంటి మీ క్యాపిటల్ అప్రిసియేషన్, మూడోది ఏంటంటే ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయల దగ్గర కొన్న షేర్లు, ఎన్నో షేర్లు 10 రూపాయల దగ్గర కొన్నవి 5,000, 10,000, 20,000 కూడా వెళ్ళినవి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్రజలకు అందరికి అందుబాటులో ఉండటం కోసం ఒక షేర్ 10,000 అయింది అనుకోండి, ఆ షేర్ వాల్యూ 10,000 రూపాయలని 1000 చేస్తారు. చేసి 10 మీ దగ్గర ఉన్న షేర్లు 10 రెట్లు పెంచుతారు. దాన్ని స్ప్లిట్ చేయటం అంటారు. 10,000 రూపాయల షేర్ని 1000 రూపాయలు చేసి మీ దగ్గర ఉన్న షేర్లు 10 రెట్లు పెంచారనుకోండి, 10 షేర్లు ఉంటే 100 షేర్లు, అంటే వాల్యూ సేమ్. అప్పుడు మళ్ళీ లిక్విడిటీ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఓకేనమ్మా. కరెక్ట్. సో మీకేంటి అంటే అందరికీ అవైలబిలిటీ ఉండేలాగా చేస్తుంటారు. దీనివల్ల ఏమైందంటే అట్లా ఇప్పుడు ఎన్నో 100 సార్లు ఇట్లా స్ప్లిట్ అవ్వటం, మళ్ళీ లాభాలు వస్తున్నప్పుడు బోనస్ షేర్లు, ఒక షేర్కి ఒక షేర్ ఇవ్వటం, ఒక షేర్కి 3 షేర్లు. అప్పుడు మనకి షేర్ వాల్యూ తగ్గుతుంది బోనస్ షేర్లు ఇస్తే కూడా, కానీ మీకు మల్టిపుల్ అవుతూ ఉంటుంది. అది బెటర్ అంటారా? మరి అంతే కదా. లాంగ్ వెయిట్ చేసినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ షేర్ వాల్యూ తగ్గిన 100 రూపాయల షేర్, ఒక షేర్కి 3 షేర్లు ఇచ్చారు, 33 రూపాయలు 3 షేర్లు ఇచ్చినప్పుడు 33 రూపాయలు 3 షేర్లు అవునాయి. ఈ 33 రూపాయలకి మళ్ళీ కంపెనీ లాభాలు వస్తున్న కొద్దిగా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మల్టిపుల్ అవుతుంది. అంటే డివిడెండ్స్, క్యాపిటల్ అప్రిసియేషన్. ఓకేనమ్మా. మీకు మరి కాన్స్ ఏమిటి? కాన్స్ ఏమిటంటే కొన్ని కంపెనీస్కి ప్రాఫిట్స్ బాగలేకపోయినా, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల షేర్ వాల్యూ పడుతూ ఉంటుంది. ఒక్కోసారి పెరగదు. అవి చూసుకోవాలి మీరు. అవి చూసుకొని అంతిమంగా ఏంటి, మీకు లాభాలు వస్తేనే ఉండాలి. లాభాలు ఎప్పుడు వస్తాయి మీకు? మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి లాభాలు ఎప్పుడు వస్తాయి? కంపెనీకి నెట్ ప్రాఫిట్స్ బాగుంటే మీకు లాభాలు వస్తాయి. కంపెనీస్కి నెట్ ప్రాఫిట్స్ లేవనుకోండి, షేర్ వాల్యూ పెరగదు. ఇంకోటి ఏమిటి కాన్స్, కొన్ని షేర్లు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటాయి, పెరగవో తగ్గవు. కొన్ని షేర్లు జీరో కూడా అయిపోతాయి. జీరో అయిన షేర్లు కూడా చాలా ఉన్నాయి. మీరు మంచి నాలెడ్జ్ ఉంది, మీరు ప్రతిరోజు ట్రేస్ చేసుకోగలం అనుకుంటే డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళచ్చు. లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే మనం డబ్బు అప్పు చెప్తాం మ్యూచువల్ ఫండ్ సంస్థలకి, వాళ్ళ శ్రద్ధ, మ్యూచువల్ ఫండ్స్ శ్రద్ధ మీకు మీరు పెట్టిన స్కీమ్ డబ్బు పెంచడమే వాళ్ళ శ్రద్ధ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డబ్బులు కూడా ఉంటుంది. వాళ్ళు మీ డబ్బులు పెంచలేకపోయారనుకోండి, మళ్ళీ రారు. వాళ్ళది బిజినెస్. వాళ్ళకి ఏంటంటే ఖర్చుల కోసం కొంత డబ్బు తీసుకుంటారు, ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో మనం ఇవన్నీ చూసుకునే ఓపిక లేదు అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మరి ఎందుకు తక్కువ వస్తాయి కంపేర్ టు డైరెక్ట్ స్టాక్స్ అంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సిద్ధాంతం ఏమిటంటే
మీరు 100 రూపాయలు ఇస్తే కూడా 30 నుంచి 50 స్టాక్స్లు పెడతారు. ఓకే. డైల్యూట్ అయిపోద్ది మీ డబ్బు. కరెక్ట్. అది మంచిగా చెడా? మంచిదే. అంటే ఒకటి పర్ఫామ్ చేసినా ఒకటి మంచి పర్ఫామ్ చేయకపోయినా మనకు అది బ్యాలెన్స్ అయిపోతూ మంచి ఉంటుంది. ఆన్సర్ చెప్పావు. రిస్క్ తగ్గిద్ది. ఉమ్, ఉమ్. ఫస్ట్ రిటర్న్ సంగతి దేవుడు ఎరుగు, అవును. డబ్బు పోయే అవకాశం తగ్గిద్ది. కరెక్ట్. మరి అయితే ఇప్పుడు నేను ఒకే స్టాక్ కొన్నాను ఇక్కడ, ఇది బాగా పెరిగింది. ఆ స్టాక్ ఇక్కడ కూడా ఉంది మ్యూచువల్ ఫండ్లో, కానీ వీళ్ళు 10% పెడతారు, అందులో 5% పెడతారు. కాబట్టి ఇక్కడ మిస్ అవుతుంది. అంటే డైరెక్ట్ స్టాక్స్ కొంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టిన స్టాక్ కరెక్ట్ అయితే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే మీరు ఒకటే స్టాక్ ఉంటే కాన్సన్ట్రేషన్ కాబట్టి మీకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు. రిటర్ను ఒక 10%, 12%, హిస్టారికల్ గా 10 to 12 మల్టిపుల్ అయినప్పుడు రివార్డ్ కూడా మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే మీలాంటి కామన్ మ్యాన్, మధ్యతరగతి వారు, మనలాంటి వారు కామన్ మ్యాన్ నష్టపోకుండా తగ్గీయటం కోసం, రిస్క్ తగ్గీయటం కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏం చేస్తారంటే 50 స్టాక్స్లో పెడతారు. సుమారుగా 50, కొన్ని 100 స్టాక్స్ కూడా పెడతారు. 30, 40, 50 తర్వాత ఒక సెక్టర్. డైవర్సిఫైడ్ అంటే ఒక సెక్టర్. ఇప్పుడు ఒక ఫార్మాలే తీసుకుందాం అనుకున్నామ్మా, అది ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాత్రమే పెర్ఫామ్ చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ చేసుకుందాం. బ్యాంకింగ్ తీసుకుందాం అనుకున్నామ్మా, కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ అట్లా ఒకే సెక్టార్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్సిఫైడ్లో 15 సెక్టార్స్. అదే మీరు ఇష్టపడి ఒకే సెక్టార్లో కూడా మీరు పెట్టవచ్చు. సో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏమైందంటే మీకు రిస్క్ తగ్గింది. అంటే ఈక్విటీస్లో ఏమిటంటే ప్రోస్ ఏమిటంటే మీకు మిక్కిలి లాభం వచ్చే అవకాశం ఉంది, కాన్స్ ఏమిటంటే మీకు డబ్బులు పోయే అవకాశం ఉంది. కాన్స్ అందుకే ప్రజలు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ని అంటే భయపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మిక్కిలి డబ్బు రాదు, జీరో కాదు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. కానీ మీకు ఏమిటంటే హిస్టారికల్ ఏమిటంటే more than 5 years, more than 10 years, more than 15, more than 20 years ఉంటే ఒక 12%తో అస్యూమ్ చేయొచ్చు వస్తే. ఎలా చెప్తున్నామంటే సెన్సెక్స్ నిఫ్టీలో, సెన్సెక్స్ అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ సెన్సెక్స్ అంటారు, నిఫ్టీ అంటే టాప్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 12 to 15% రిటర్న్స్ సెన్సెక్స్ నిఫ్టీలో మన భారతదేశంలో వచ్చినాయి. ఇవి నిఫ్టీ 500లో కూడా వచ్చినాయి. నిఫ్టీ 500 టాప్ మోస్ట్ 500 కంపెనీస్. ఓకే, ఓకే. ఈ నిఫ్టీ 500 కంపెనీస్ లేకపోతే దేశం 93% మార్కెట్ క్యాపిటలైజేషన్ నిఫ్టీ 500. ఓకేనా. ప్రతి ఇప్పుడు వాటర్ బాటిల్ దగ్గర నుంచి ప్రతి మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ప్రతి వస్తువు ప్రతిదీ కంపెనీస్ తయారు చేసినవి. ఆ కంపెనీస్ లో మనం ఓనర్ తీసుకోమని చెప్తున్నాం ఈక్విటీస్ ద్వారా మనం పేద ప్రజలకి. సో ఇట్లా డైరెక్ట్ గా డబ్బులు పోవద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే అయితే ఇక్కడ కూడా ఏమిటంటే షార్ట్ పీరియడ్ లో రిస్క్ ఉంటుంది. అంటే రిస్క్ అంటే ఇక్కడ 100 రూపాయలు జీరో కాదు, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకుంటే ఒక 90 రూపాయలు అవుతుంది, 80 అవుతుంది, 100 పెరిగి. అయితే లాంగర్ పీరియడ్లో మీకు పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది. లాంగర్ పీరియడ్లో ఏమిటంటే ఒక 10 to 12, 13% వచ్చే అవకాశం ఉంది. అంటే జనరల్గా ఈక్విటీ రిటర్న్స్ ఏమిటంటే జీడిపి 6.3%తో మన జీడిపి గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఒక 4 to 5, 6% ఉంటుంది. ఆ రెండు కలిపితే ఎంతో అంత ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి. సో మీకు బ్యాంకు ఎఫ్డి కంటే, సుకన్య సమృద్ధి కంటే, పిఎఫ్ కంటే, గోల్డ్ ఈ సంవత్సరం బాగా పెరిగింది, ఒక్కోసారి బాగా పెరుగుతుంది. కానీ హిస్టారికల్ గా చూస్తే గోల్డ్ 9 to 9.5. వీటిలన్నిటికంటే కూడా ఈక్విటీస్ గత 50 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి బీట్ చేసే రిటర్న్స్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీరు నెల కట్టినా లంసమ్ కట్టినా కానీ ఒక పేద వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో మిక్కిలి ధనం సంపాదించుకుంటున్నాడు. హిస్టారికల్ గా ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, రిస్క్ ఉంటుంది. కానీ మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే కూడా మీరు కంపెనీస్ లో ఓనర్ అయ్యారు. కాకపోతే షేర్లు మీ పేరు మీద ఉండకుండా స్కీమ్ పేరు మీద ఉంటే, స్కీమ్ పేరు మీద షేర్లు స్టాక్స్ ఉంటాయి కూడా మోసం చేయడానికి లేదు. ఖచ్చితంగా మీ రిటర్న్ మీకే ఇస్తారు. మీకు లాస్ అయితే తగ్గినట్టు చూపిస్తారు. ఒక్క రూపాయి కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో మోసం ఉండదు. మీకు నాలెడ్జ్ ఉన్నారా డైరెక్ట్ స్టాక్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్స్ స్టాక్సా, స్టీలా, మీ ఇష్టం. నాలెడ్జ్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీకు తెలుసా, మీరు చేసుకోండి. తెలియకపోతే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి, ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తాం.
Correct. సో నేను అంతిమంగా ఏం చెప్తున్నానంటే ఎంప్లాయీగా మిగిలిపోకుండా మీ డబ్బు మీకోసం పనిచేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీస్లో ఓనర్షిప్ వస్తే మీరు ఇంట్లో పడుకున్న మీకోసం డబ్బు పనిచేస్తుంది. డబ్బు మీకోసం పనిచేసినప్పుడు డబ్బు మీకు బెస్ట్ ఫ్రెండ్. Correct. ఎప్పుడైతే డబ్బు మీకోసం పనిచేస్తుందో మీకు భవిష్యత్తు కోసం మీరు మీ ఫ్యూచర్, మీ రిటైర్మెంట్, మీ ప్రతి ఒక్క అవసరం మీ డబ్బు మీకు తీరుస్తుంది. ఎవరి దగ్గర చేయి చాచకుండా భవిష్యత్తులో మీరు జీవించడానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనుకుని ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్లో డబ్బులు పోతాయి. నేను సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా ప్రజలకు మరీ కోరుకునేది ఏంటంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇన్వెస్ట్ చేయండి. భారతదేశ ఎకానమీలో పార్టిసిపేట్ కావండి. దుర్భేద్యమైన కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఒక 30 నుంచి 50 yearsలో ఈవెన్ అమెరికాను కూడా మనం దాటుతాము. మనకున్న అడ్వాంటేజ్ 140 crore పాపులేషన్. సో ఈ దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మీరు పేదవారిగా మిగిలిపోవద్దు. మీరు ధనవంతులు కావాలంటే కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏది ఎంచుకుంటారనేది మీ ఇష్టం. రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ అమ్మ కీర్తి.